భావకవిత్వం పద వివరణ. రాయప్రోలు వారి కావ్యాలలో మొదటిగా కనిపించనివి భావపదం, భావగీతం. రాయప్రోలు వారి కావ్యాలలో మొదటిగా కనిపించినవి భావపదం, భావగీతం. విశ్వనాథ, దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనలో ప్రయోగించబడినవి భావకవిత్వం. రాయప్రోలు వారు మొదట నవ్యకవిత్వం అనే పదాన్ని ఇష్టకమల అనే గ్రంథంలో వాడారు. రాయప్రోలు వారు మొదట నవ్యకవిత్వం అనే పదాన్ని ఇష్టకమల అనే గ్రంథంలో వాడారు. ఇక కవులు, భావకవిత్వాల గురించి తెలుసుకుందాం. కవులు రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి భావకవిత్వము అభినవ కవిత్వం. కృష్ణశాస్త్రి గారు రచించినటువంటి భావకవిత్వము కాల్పనిక కవిత్వం. దువ్వూరి రామరెడ్డి గారు రచించినటువంటి భావకవిత్వము గీత కవిత్వము. నోరి నరసింహశాస్త్రి గారు రచించినటువంటి భావకవిత్వము నవ్య కవిత్వము అని పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో భావకవిత్వం అనే పదాన్ని మొదటిగా వాడినవాడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు. తెలుగు సాహిత్యంలో భావకవిత్వం అనే పదాన్ని మొదటిగా వాడినవాడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు. ఇక భావకవిత్వం, వాటి నిర్వచనాల గురించి తెలుసుకుందాం. భావకవిత్వం, వాటి నిర్వచనాలు. కవి యొక్క అవిసృష్టి భావ్యాంకురము, ఒక అంతర్నిగూఢ గోళతాపం ఒక చిన్న కావ్యములో ఉదబడినచో అది భావకవిత్వం అన్నది విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ బిట్టు వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ నిర్వచనాన్ని ద లిరిక్ పోయట్రీ అనే వ్యాసంలో కూడా చెప్పబడింది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ నిర్వచనము ద లిరిక్ పోయట్రీ అనే వ్యాసంలో కూడా చెప్పబడింది. భావము యొక్క కవితా స్వభావము భావ కవిత్వము అని కవికొండల వెంకట్రావు నిర్వచించారు. భావము యొక్క కవితా స్వభావము భావ కవిత్వం అని కవికొండల వెంకట్రావు నిర్వచించారు. నెక్స్ట్, భావ ప్రధాన కవిత్వమే భావకవిత్వం. భావ ప్రధాన కవిత్వమే భావకవిత్వం అని ఇంద్రగంటి హనుమశాస్త్రి గారు నిర్వచించారు. ఒక భావాన్ని ఆధారం చేసుకొని అల్పావకాశంలో పూర్ణంగా రససిద్ధిని చేకూర్చే యత్నమే భావకవిత్వం అని పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు నిర్వచించారు. వస్తుభావ రచనలలో భావమునకు ప్రాధాన్యము ఇచ్చినటువంటి కవిత్వమే భావకవిత్వం అని సి నారాయణ రెడ్డి గారు నిర్వచించారు. గానయోగ్యము, ఆత్మనాయకము, వ్యంగ్య ప్రధానము, ఏకభావాశ్రయము, ఒకానొక లఘు రచన భావకవిత్వం అని అన్నది పాటిబండ మాధవ శర్మ గారు నిర్వచించారు. కవితా భావమే ఇతివృత్తంగా సాగిన కవిత్వం భావకవిత్వం అన్నది ఆవంత్సం సోమసుందరం గారు నిర్వచించారు. కవితా భావమే ఇతివృత్తంగా సాగిన కవిత్వమే భావకవిత్వం అన్నది ఆవంత్సం సోమసుందర శాస్త్రి గారు నిర్వచించారు. హ్లాదాయకమైన కావ్యము వలన నర్దింపదగిన పరమ ప్రయోజనము ఆనందము. ఆ ఆనందోపాసన గావించువాడే భావకవి. అతని స్వీయ భావమే ప్రధానంగా గలది. అదే భావకవిత. భావమనగా కవి అభిప్రాయము అని చెప్పిన వారు రాయప్రోలు సుబ్బారావు గారు. నెక్స్ట్, భావకవిత్వం ఖండకావ్యముగా ఉండవచ్చును. ఖండకావ్యము మాత్రము భావకవిత్వం కాదు. భావకవిత్వం అనేది ఖండకావ్యంగా ఉండవచ్చు, కానీ ఖండకావ్యం మాత్రం భావకవిత్వం కాదు. రసకావ్యం భావకవిత్వం కావచ్చు, కానీ భావకవిత్వం అన్నది రసకావ్యం కాదు అని నిర్వచించిన వారు ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి గారు. ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి గారు
భావకవిత్వం అన్నది ఖండకావ్యంగా ఉండవచ్చు, కానీ ఖండకావ్యం మాత్రం భావకవిత్వం కాదు. రసకావ్యం అన్నది భావకవిత్వం కావచ్చు, కానీ భావకవిత్వం మాత్రం రసకావ్యం కాదు అని నిర్వచించారు. కవికి తన్మయ జ్యోతి వలె మెరుపు వలె చేరాలను కవికి తన్మయ జ్యోతి వలె మెరుపు వలె చెరాలను ఒక్కసారి మెరుస్తాయని, దానికి ప్రతిఫలమే ఉత్తమ కవిత లేక భావ కవిత అని 1928 సెప్టెంబర్ నెల భారతీయ పత్రికలో చెప్పినవాడు వేలూరి శివరామశాస్త్రి గారు. ఈయన ఏమని చెప్పారంటే, కవికి ఎప్పుడైనా మదిలో చెరాలున ఒక్కసారిగా ఒక మెరుపులాగా వస్తుంది భావకవిత్వం అన్నది అని చెప్పని 1928 సంవత్సరంలో సెప్టెంబర్ నెల భారతీయ పత్రికలో ఈయన నిర్వచించారన్నమాట. ఆధునిక కవిత్వం అంటే ఇప్పటి వాళ్ళంతా అవుతుంది. భావకవిత్వం అంటే కథానికది రూపమైంది. నవ్య కవిత్వానికి అన్వయించక ఆ వ్యాప్తి దోషం పాలవుతుంది అని వివరించినటువంటి వారు నోరు నరసింహశాస్త్రి గారు. ఒక కవి హృదయంలో తటిల్లతలాగా అప్రయత్నంగా మెరిసిపోయిన భావాల అక్షరాకృతే భావకవిత అని తెలుస్తుంది అని భావకవిత్వాన్ని గురించి వివరించారు. ఒక కవి హృదయంలో తటిల్లతలాగా అప్రయత్నంగా మెరిసిపోయిన భావాల అక్షరాకృతే భావకవిత అని తెలుస్తుంది అని నిర్వచించారు. భావకవిత్వం అనేది కథా సన్నివేశరహితమైనది. భావకవిత్వం అన్నది కథా సన్నివేశరహితమైనది. ఇందులో ఎవరు, ఎందుకు, ఏం జరిగింది అన్న ప్రశ్నలకి సమాధానం దొరకదని, కేవలం భావమే ప్రధానమని గ్రహించడానికి ఏర్పడిన పేరే భావకవిత్వం అని తెలియపరిచిన వారు వేల్చూరు నారాయణరావు గారు. ఒక భావం మాత్రమే ప్రధానంగా ఆశ్రయించి అందుకు అనువైన భావమును బయట పెట్టకయు భావనావధిగా చేయబడుతున్న కల్పనాశక్తి మహితమైన కావ్య రచనమునే భావకవిత్వం అనదగును అని నిర్వచించిన వారు కేతవరపు రామకోటి శాస్త్రి గారు. భావకవులు, ఊహాప్రేయసుల గురించి తెలుసుకుందాం. భావకవులు తెలుసు కదా మనకి. కృష్ణశాస్త్రి, విశ్వనాథ గారు, నండూరు సుబ్బారావు గారు, అడవి బాపిరాజు గారు, నాయన సుబ్బారావు గారు, తల్లావతుల శివశంకర శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడాను భావకవులే. ఈ భావకవులకు ఊహాప్రేయసులు ఎవరో చూద్దాం. కృష్ణశాస్త్రి గారికి ఊహాప్రేయసి ఊర్వశి, విశ్వనాథ గారికి కిన్నెరసాని, నండూరు సుబ్బారావు గారికి ఎంకి, అడవి బాపిరాజు గారికి శశికళ, నాయన సుబ్బారావు గారికి వత్సల, తల్లావజ్జుల శివశంకర శాస్త్రి గారికి హృదయేశ్వరి, వీళ్ళందరూ కూడాను ఊహాప్రేయసులు. ఇక భావకవిత్వం యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాము. రొమాంటిసిజం అనే గ్రంథంలో భావకవిత్వ లక్షణాలని డాక్టర్ శివలింగ ప్రకాశ్రావు గారు ఇలా వివరించారు. రొమాంటిసిజం అనే గ్రంథములో భావకవిత్వం యొక్క లక్షణాలని డాక్టర్ శివలింగ ప్రకాశ్రావు గారు వివరించారు. అవేంటో తెలుసుకుందాం. స్వేచ్ఛా ప్రయత్నం, ఆత్మశ్రయత్వం, మనన ప్రాధాన్యం, సాధన ప్రాధాన్యం, ఖండకావ్యత్వం, ఆరాధనాతత్వం, మానవతావాదం, సంక్షిప్తత, ఇవన్నీ కూడాను భావకవిత్వం యొక్క లక్షణాలుగా మనకి ఇక్కడ తెలియపరిచారన్నమాట. శివలింగ ప్రకాశ్రావు గారు తెలియపరిచారు. తెలుగు కవిత్వోద్యమ గ్రంథంలో ఆచార్య మృణాలిని గారు భావకవిత్వ లక్షణాలను గురించి, కావ్యాలను గురించి తెలిపారు. ఇప్పుడు మనము మృణాలిని గారు భావకవిత్వ లక్షణాల గురించి ఏం తెలిపారో విందాం. ప్రకృతి ప్రీతి, స్వేచ్ఛా ప్రియత్వం, ప్రణయం, ఊహాసుందరి, విరహం, వేదన, భక్తి, దేశభక్తి, సంఘ సంస్కరణాభిలాష, మాత్సికత, సూఫీతత్వం, స్త్రీ ఉదాత్త చిత్రణ,
మానవ సామాజిక స్పృహ, స్మృతి సంస్కృతి ఇవన్నీ కూడాను భావ లక్షణాలు అంటే భావ కవిత్వం యొక్క లక్షణాలు అనే ఆచార్య మృణాళిని గారు ఈవిడ తన భావ కవిత్వ లక్షణాల గురించి ఈవిడ వివరించారనమాట. ఆచార్య మృణాళిని గారు ఈవిడ భావ కవిత్వ లక్షణాల గురించి ఈవిడ ఒక విధంగా వివరించారు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు చేయాల్సింది ఒక చిన్న పని మాత్రమే, సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం లేదా లైక్స్ ఇవ్వండి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీలుని బట్టి మీకు ఎలాంటి వీడియోస్ను నేను అప్లోడ్ చేయగలను, మీరు అడిగినవి అప్లోడ్ చేయడానికి ప్రయత్నించి అప్లోడ్ చేస్తాను. సో టీచర్స్, మీరు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.